రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణగా మార్చుకున్న మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి ప్రభుత్వ భాగస్వామ్యంగా మీకు ఇచ్చేటువంటి చిన్న కానుకగా 1,16,000 రూపాయలు మీ అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది నన్ను మీరు అందరూ కూడా శాసనసభ్యుడిగా చేసిన తర్వాత ఇది మూడవసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి నిధులు ఇస్తా ఉన్నాం. దీన్ని బట్టి మీరు అందరు గ్రహించాల్సిన అవసరం ఉంది. మీ అందరిపై చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరితగతిగా ఇచ్చే కార్యక్రమానికి నిరంతరం నేను నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్పొరేట్లు అందరూ కూడా ప్రభుత్వంతో వేడుకొని త్వరితగతిగా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానికి రెవెన్యూ అధికారులతో పాటు ప్రభుత్వం సహకరిస్తున్నందుకు గాను రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఈరోజు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు పూర్తి చేసినాం. రుణమాఫీ చేసినాం. రైతులకు పెంగాలకు ఇల్లిచ్చే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు రామగుండంలో 10 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడ్డది, నిధులు రాలేదు, అస్తవ్యస్తంగా ఈ నగరం చిన్నబోతా ఉంటే ఈ నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపు 250 కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిన కేసీఆర్ వారి యొక్క ప్రభుత్వం ఇంత నష్టాల్లో ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు సహకారంతో, మరి మీ యొక్క కుటుంబ సభ్యుడు మీరు అవకాశం ఇచ్చిన నేను మరి అందరి సహకారంతో ఈరోజు 250 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. చాలా మంది ఇక్కడ నుంచి తరలిపోతా ఉన్నారు. కానీ ఈ నగరాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి, ఈ నగరానికి ఒక మెడికల్ హబ్గా చేయాలని, ఒక వ్యాపార కేంద్రంగా చేయాలని నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఒక 15 కోట్లతో కొత్త వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. సింగరేణి ఉన్నటువంటి కాలనీలో దాదాపు ఒక 5 కోట్లతో రోడ్లు వేస్తా ఉన్నాం. అన్నిటికంటే మించి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా 8,000 కోట్లతో రామగుండంలో దేశానికి వెలుగునిచ్చిన రామగుండం పవర్ ప్లాంట్, రామగుండం పవర్ హౌస్, దాన్ని చూసి ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగాల కొరకు వచ్చి ఆ రోజు నివసించిన మనం ఈరోజు అది మూసివేయబడ్డది. ఆ ప్రాంతంలో 62 మెగావాట్లు ఉన్న ప్రాంతంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధితో పాటు ఈ రామగుండానికి పూర్వవైభవం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనే విషయాన్ని మీకు తెలుపుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా రామగుండాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్ష, వారి యొక్క మన ఆకాంక్షని గుర్తించి ఇది చేస్తున్నందుకు గాను మీ అందరి పక్షాన, రామగుండ ప్రజల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సమయాన్ని పంచుకోవాలని ఇవాళ మీకు ఇచ్చే చిరు కానుకతో పాటు ఈ రాష్ట్రంలో రామగుండం వెనుకబడ్డ రామగుండాన్ని మళ్ళీ అగ్రభాగంలో తీసుకురావడానికి దీని అర్బన్ డెవలప్మెంట్ సెంటర్గా, అంటే రూరల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా రుడాగా కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అతి తక్కువ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 100 రోజులైతే పార్లమెంట్ ఎలక్షన్లకు 100 రోజులు పోయింది. కేవలం 3 నెలలు మాత్రమే ప్రభుత్వం నడిచింది, 3వ నెల నడుస్తూ ఉంది. ఇంత సమయంలో ఇంత అభివృద్ధి చేయగలిగాం. మీరు గర్వంగా
మేము వేసిన ఓటు వేసి గెలిపించుకున్న మా నాయకుడు మావాడు అని గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేస్తున్నామనే విషయాన్ని మీ అందరికీ విన్నవించుకుంటూ మీరు పూర్తి స్థాయిలో సహకరించినారు. 1,00,000 ఓట్లు వేసినారు. సుమారుగా మీ అభిమానం, మీ ఆప్యాయత మరవలేదు. మీరు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు ఖచ్చితంగా చేసి చూపెడతాం. మీరు సహకరిస్తున్నారు, సహకరించండి, ఆశీర్వదించండి. ఇదే మాదిరిగా మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడూ ఇదే మాదిరిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వినాయక చవితి రేపటి నుంచి, గణేష్ పండుగ శుభాకాంక్షలు. అదే మాదిరిగా జాగ్రత్తగా ఆ దేవుడిని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు అతీతంగా ఒక బంధుత్వంతో పోయేటువంటి ఒక గొప్ప ప్రాంతం కార్మిక క్షేత్రం. అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరు పండుగలు జరుపుకునే వ్యవస్థ మనది. మరి రేపు జరగబోయే 9 రోజుల్లో కూడా అటు ముస్లిం సోదరులు, ఇటు క్రిస్టియన్ సోదరులు, హిందువులతో కలిసి ప్రతిసారి ఒక సమ్మేళనం నిర్వహిస్తాం. ఈ యొక్క భాగంలో అందరికీ ఆ దేవుడు గణనాథుడు మొదటి దేవుడుగా భావిస్తాం. ఆ గణనాథుడి ఆశీర్వాదంతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చిరునవ్వుతో ఉండాలని, మన ప్రాంతం అభివృద్ధి చెందాలని, మన ప్రాంతానికి వచ్చే